దారి అయితే ఇంకా ఏదో సామెత ఉంది, ఆ వెధవలది ఒక దారి అని చెప్పేసి. ఉదయం లేస్తూనే ఏమి జరిగినా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ కాదు అని చెప్పడం, అదే వాళ్ళ బతుకు. వాళ్ళు అలా చెబితేనే వాళ్ళ జీవనం సాగుతుంది, వాళ్ళ వ్యాపారాలు నడుస్తాయి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకపోతే వాళ్ళ ఉనికికే ప్రమాదం. అంత దిక్కుమాలిన బతుకులు బతుకుతున్నారు ఈ పచ్చ మీడియా వాళ్ళు. అందులో ముందు వరుసలో ఉంటాడు ఈ బూతుకిట్టు. అమరావతి ఆంధ్రజ్యోతి అని రాసి ఒక వార్త వండి వార్చాడు. ప్రధాని వస్తుంటే జగన్ జంప్, ఒకరోజు ముందే బెంగళూరుకు చెక్కేసిన మాజీ సీఎం. అంటే ఒక వార్తాపత్రికలో విలువలు కలిగిన జర్నలిజం చేసే ఎవడైనా, సారీ టు సే దిస్, ఏ లఫ్ట్ గాడైనా చెక్కేసిన అనే పదం వాడతారండి. అంటే విలువలకు తిలోదకాలిచ్చి పత్రికా విలువలను కాలరాసి, పత్రికలంటే ప్రజలు అసహించుకునేలాగా చేసి, ముడ్డి తుడుచుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరావు ఈ పత్రికలని ప్రజలు గాండ్రించి ఉమ్మేసిన సిగ్గు శరం అనేది ఇంటి దగ్గరే పెట్టి పత్రికా రంగంలో నేనొక పెద్ద మనిషినని చలామణి అవుతున్న ఈ ఏబిఎన్ రాధాకృష్ణ ఉరఫ్ బూతుకిట్టు రాసే మాట చెక్కేసిన మాజీ సీఎం అంట. అమరావతి పనుల శ్రీకారానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన ప్రభుత్వం. అమరావతి పనులు శ్రీకారమా? ఎన్నిసార్లు శ్రీకారం చుడతారు? 150 సార్లు శ్రీకారం చూస్తారా? 2014లో వచ్చేసి పార్లమెంటు మట్టి, యమునా వాటర్ అని మోదీ గారి స్పెషల్ గిఫ్ట్లు తీసుకొని ఆ 5 ఏళ్ళు ఏం చేసినారు? కారే తాత్కాలిక భవనాలు కట్టి ఇప్పుడు 3 ఏళ్లలో పూర్తి చేస్తారంట రాజధానిని. దానికోసం ప్రత్యేకంగా ఆహ్వానించిన ప్రభుత్వం అంట. ఏం రాశాడో చూడండి. తర్వాత ఎంత ప్రత్యేకంగా ఆహ్వానించారో నేను కూడా చెప్తాను నాకు తెలిసిన విషయాన్ని. రాజధాని పనుల పురోగతి ఓర్వలేకనే డుమ్మ. ఆడ ఇంకా నిల్వ ఉన్న నీళ్లను ఎత్తేసుకోవడానికి ఇప్పటికి ఇంకా కుదరలేదు. ఫస్ట్ 33 కోట్లు పెట్టి పిచ్చి చెట్లు కొట్టిస్తే వెంటనే వర్షాలు వచ్చేసి మళ్ళీ పిచ్చి చెట్లు అంతకంటే డబ్బులు పెరిగాయి. ఆ పిచ్చి చెట్లను మళ్ళీ కొట్టించడానికి ఇప్పుడు పునఃప్రారంభమని చెల్లికి పెళ్లి మళ్ళీ చేసినట్టు ఆ పిచ్చి చెట్లను కొట్టించడానికి 2-3 ఏళ్ళు టైం పడుతుంది. ఇంక ఎప్పుడు రాజధాని కడతారు? రాజధాని పనుల పురోగతి. ఏం పురోగతి? పుట్టగోసిలో పురోగతి. 3 ముక్కలాటతో తాను విధ్వంసం చేసిన బా రాయాలంటే జర్నలిజం వీళ్ళే రాయాలబ్బా, వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలా. 3 ముక్కలాటతో తాను విధ్వంసం. ఏం విధ్వంసం? ఏం విధ్వంసం? బుతికిట్టు చెప్పు. ఫలానా దీన్ని కూల్చాడు అని ఏదైనా చెప్పు. అక్కడ కూల్చడానికి ఏమన్నా ఉంటే కదా. అన్నీ తాత్కాలిక భవనాలు, టెంపరరీ. నిన్న సింహాచలంలో కట్టిన గోడ కూడా టెంపరరీ. మీ బతుకులే టెంపరరీ. పురోగతి అంట, అసలు విధ్వంసం అంట. పదాలు ఏం వాడతారులే. ఇప్పుడు పునర్నిర్మాణం దిశగా పరుగులు పెట్టడం చూసి పరుగులు పెడుతుంది. మామూలు కాదు. 100 మీటర్ల రేసెస్లో హుస్సేన్ బోల్ట్ను కూడా మించి పరిగెడుతుంది. ఏది? అమరావతి. ఇప్పుడు పునర్నిర్మాణం దిశగా పరుగులు పెట్టడం చూసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారు. నీకు ఫోన్ చేసి చెప్పినాడా? ఏం బుతికిట్టు నీకు ఫోన్ చేసి చెప్పినాడా? కడుపుకు అన్నం తింటావా, గడ్డి తింటావా బుతికిట్టు నువ్వు? సిగ్గు శరం అనేది ఏమైనా కొంచెం కూడా ఉండదా? మనిషి నీకు అంటే మనిషి జన్మెత్తినందుకు నీకు కొంచెం కూడా సోయ ఉండదా? ఒరే నాయన, నేను ఎట్లా జర్నలిస్ట్ కాదు, కిరసనాయలు అమ్ముకునేవాడిని, స్టింగ్ ఆపరేషన్లు చేసుకునేవాడిని. కానీ ఏదో ఎవడు పుణ్యమో అని చెప్పేసి, అది ఎవడు పుణ్యమో అందరికీ తెలుసు. నాకు ఒక పత్రిక వచ్చింది నా ముఖానికి. సరే ఇప్పుడైనా బాగుందాం, మర్యాదగా ఉందాం అనే జ్ఞానం ఉందా? నేను తెలంగాణ వాడిని అంటాడు, నేను పుట్టింది అన్న నిజామాబాద్లో అంటాడు, మా తెలంగాణ అంటాడు. ఆంధ్రజ్యోతిని పేరు ఎందుకు పెట్టి పత్రిక చేంజ్ చేసుకో, తెలంగాణ జ్యోతిని పెట్టుకో. ఎవడొద్దన్నాడు? పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు స్వయంగా ప్రధాని మోదీ వస్తుంటే ఆయన సభకు హాజరు కాకుండా బెంగళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జగన్ కు ఆహ్వానం అందజేసింది. తాను 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు మోదీ అందించిన సహకారానికి కృతజ్ఞతగానైనా ఈ సభకు జగన్ హాజరు కావాలని కోరింది. ఆహ్వాన పత్రికల్లో ఇట్లుంటాయండి. నేను ప్రతి న్యూస్ పేపర్లో వచ్చిన యాడ్ చూశాను. దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఆహ్వాన పత్రికలో ఇట్లుంటుందా? గత 5 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు మీకు ఏదో సహాయాలు చేశారు, వాటి కృతజ్ఞత కోసమైనా మీరు రండి అని చెప్పేసి ఎవరైనా ఆహ్వానం లేఖ పంపిస్తారండి?
ఈ వంకర బుద్ధున్న బూతికిటి తప్ప ఎవడు అట ఆలోచించడు. జగన్మోహన్ రెడ్డి గారు క్షతగాత్రులను పరామర్శించడానికి, చనిపోయిన వారి కుటుంబాన్ని ఓదార్చడానికి సింహాచలం పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చేత, ఎవరో కూడా తెలియదు ఆ గవర్నమెంట్ ఆఫీసర్, తాడేపల్లి ఆఫీస్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ అయిన కేఎన్ఆర్ గారికి ఇచ్చారంట ఒక పత్రిక, ఆహ్వాన పత్రిక. దానిని వీళ్ళు అనేది ఏంటంటే ప్రత్యేకంగా అంటే వజ్రాలు పొదిగిన బాక్సులో ఏదో పెళ్లిళ్లకు డబ్బున్నోళ్ళు పెళ్లిళ్ళు వాళ్ళ ఆహ్వాన పత్రికలో పెళ్లి పత్రికలో పంపిస్తారు చూడండి, అలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బారాతులో వెళ్ళి డోలు సన్నాయి లేకపోతే డప్పులు కొట్టుకుంటూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి స్వయంగా బొట్టు పెట్టి పిలిచారా? ప్రత్యేకంగా. ఇప్పుడు వచ్చినింటే ఇవేం ఉండేటి కాదు, రాలే కాబట్టి ఇంకా కొంచెము ఏదైనా అగ్గిపైన చమురు వేయాలి కదా, ప్రత్యేకంగా ఆహ్వానించినారు, రమ్మని కోరినారు. జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. అడక్కదినరా, దీనికంటే అడక్కదిని బతకండి మంచిది. బుతికిటిగా చెప్తున్నా, ఈ జర్నలిజం చేసే బదులు అడక్కదిని బతకండి. మీ బతుకులు చెడా ఇంకా తూ అని మా అమ్మ ఊయొద్దనింది కాబట్టి నేను ఊయట్లే. ఏం బతుకులే మీ బతుకులు, చీ 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 చీ. ఈ సభకు జగన్ హాజరు కావాలని కోరింది. దేశ ప్రధాని హోదాలో రాష్ట్రానికి వస్తున్న మోదీని మర్యాదపూర్వకంగానైనా కలిసి స్వాగతం పలకాల్సి ఉండగా జగన్ ముఖం చాటేసి ఒకరోజు ముందే బెంగళూరు వెళ్లిపోవడంపై రాజకీయ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏ రాజకీయ వర్గం చెప్పు బుతికిట్టు? ఏ రాజకీయ వర్గం? ఏబిఎన్లో 4 గోడల మధ్య కూర్చుండే పులిసిపోయిన పకోడీ ప్యానల్లోని లఫుట్ గల్లా ఏ రాజకీయ వర్గం చెప్పు? వార్తల్ని వండి వార్చి ముఖాన కొట్టి అంటే ఇప్పుడు జనాలను ఎట్లా వీళ్ళు అనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎట్లుందో, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారో కూడా వీళ్ళే డిసైడ్ చేసి కథనం వండి వార్చి జనాల మొహాన కొడతారు. జనాలు అది మనం తీసుకొని మనం నిజమని నమ్మాలి వాళ్ళ ఉద్దేశం ప్రకారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం జగన్ ప్రతి శుక్రవారం యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోతున్నారు. సోమవారం రాత్రి గాని లేదంటే మంగళవారం గాని వస్తున్నారు. అయితే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని వస్తుండడం, రాష్ట్ర ప్రజలంతా భారీ సంఖ్యలో సభకు హాజరు కానుండడం, వారికి ముఖం చూపించలేక పర్యటనను బహిష్కరించి ఒకరోజు ముందే బెంగళూరుకు వెళ్లిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు లేరు, రాజకీయ వర్గాలు లేవు, పుట్టుకొచ్చి లేవు. మీరు ఆఫీసులో కూర్చొని ఒక రైటర్ చేత రాయించేది, ముఖాన వండి వార్చేది ప్రజల ముఖాన. దీనివల్ల విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట్ట, రాజకీయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు బొంగు భోషణం అని చెప్పుకోవడం. డైరెక్ట్ గా చెప్పు, నేనే అట్లా అనుకునే రాసిన అని చెప్పి చెప్పి మీ ఆ దమ్ము ధైర్యం లేదా? అటు ఏడ్సు, బుతికిట్టు ఏడ్సు, నేనే అనుకున్నా, లేదు ఇటు రాస్తే నా బాస్కు మైలేజ్ వస్తుందని ఏడ్సు. జగన్మోహన్ రెడ్డి గారు వారు వచ్చే యాక్టివిటీస్ అన్ని చూసుకొని వారు బెంగళూరు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇప్పటికీ ఇల్లు ఎక్కడుంది? 2014 నుంచి 19 వరకు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ సొంత ఇల్లు ఎక్కడుంది? ఏ రోజైనా రాసినావా ఇట్లా ఆర్టికల్? బుతికిట్టు నికార్సైన న్యూట్రల్ జర్నలిజం అంటావు కదా, ఏ రోజైనా రాసినావా? కోవిడ్ వస్తే 2 ఏళ్ళు, 1 రోజు 2 రోజులు వచ్చినాడు చంద్రబాబు నాయుడు. 2 ఏళ్లలో ఈ పక్కకు కూడా రాలేదు. ఆంధ్రప్రదేశ్ గడప కూడా దొక్కలేదు. నువ్వు రాసినావా? ఏ రోజైనా మాట్లాడినావా? ఈ రోజు వచ్చేసి ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఉండలేదు. రాజకీయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు, ఎవడా రాజకీయ వర్గాలు, ఎవడా రాజకీయ విశ్లేషకులు ఇట్లా మా ముందుకు మూతి పగలు కొడతాం. అది ఎవరు ఉండరు. నేను ఎందుకంటానంటే అది ఎవరు ఉండరు, రాసేది వీళ్ళే. ఒక రైటర్తో రాయించడము, ఇది ఒక ఆర్టికల్ లాగా రాసుకోవడము, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చూపించడము, బేటా కొట్టడం, ఇదే కదా మీ బతుకులు. సిగ్గుండాల బుతికిట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట మార్చలేదు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఇంతకుముందు, దాని గురించి కూడా రాయి. మా మొఖాన పార్లమెంటు మట్టి, యమునా వాటర్ కొట్టి నలసొక్క వేసుకొని మాట్లాడాడు ఈ మాటలు. సొంత పిల్లాన్ని సక్కంగా చూసుకోలేడు, దేశాన్ని చూసుకుంటాడు అన్నాడు. రాయి, ఈరోజు రాయి, ఏం గుర్తు చేయమి. ఎందుకు పెట్టినారు ఆ సభ? ఎందుకు 500 నుంచి 700 కోట్లు ఖర్చు అంటండి. దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ఏ దానికోసము? అసలు వర్చువల్గా మళ్ళీ ఇది ఒక శిలాఫలకం కూడా లేదు. ఆన్లైన్లో ఓపెన్ చేసేదానికి ఢిల్లీ నుంచి ఓపెన్ చేయలేరా? జనాల్ని తోలి అక్కడ సరిగా భోజనాలు పెట్టక వాళ్ళు బూతులు తిట్టి, అక్కడున్న మహిళలు సరిగా వసతులు లేవని చెప్పేసి, భోజనం లేదు, ఎండాకాలం ఇట్లనా మీరు చేసేది, ఎప్పుడో చేసిన అన్నం మాకు పెట్టారని చెప్పేసి వాళ్ళ అమ్మనా బూతులు